భాగవతం దశమస్కందం పూర్వభాగం. శ్రీకృష్ణుడు కంసుని వధించుట. అంతటా సభాసదులు కోలాహలాన్ని నివారించి కంసుడు తన మంత్రులను చూచి ఈ విధంగా అన్నాడు: ఈ గోపబాలకులను పట్టణద్వారం దాటి వెళ్ళేటట్లు త్రోసివేయండి. ఈ గొల్లలను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేటట్లు ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఉగ్రసేనుణ్ణి రక్షించవద్దు. వీడు నాకు తండ్రి కాడు. సకల విధాల శత్రువులకు ఇష్టమైనవాడు. ఈ ప్రకారంగా కంసుడు పలుకుతుండగా పిక్కబలంతో కొండ శిఖరాన తిరిగే జింకను సంహరించటానికి కుప్పించి దూమికే సింహకిశోరంలాగా శ్రీకృష్ణుడు కంసుని సంహరింప దలించినవాడై గురి చూచి మంచె మీదికి యుద్ధోత్సాహంతో దూకినాడు. కొలువులో ఉన్న ప్రజలంతా తల్లడిల్లినారు. తానున్న మంచె మీదికి ఎగిరి దుముకుతున్న ఎదుకుల సింహమైన శ్రీకృష్ణుని చూచి మధురాది నాథుడైన కంసుడు ఖడ్గాన్ని చేత ధరించి ఎదిరించాడు. అతని పక్షంలోని వారంతా కంసుడు వీరోత్తముసుడని ప్రశంసించారు. పక్షులకు ప్రభువైన గరుత్మంతుడు పామును పట్టే రీతిగా శ్రీకృష్ణుడు కంసుని చుట్టూ ముడి పట్టుకున్నాడు. సభలోని జనులంతా భయభ్రాంతులైనారు. ప్రళయకాలంలో నక్షత్రాల మాదిరి అతని కిరీటంలోని మణులు జలజలా నేల రాలినాయి. యుద్ధ సన్నాహం అణిగించి కులావంతస్థుడైన కంసుణ్ణి యదువల్లభుడు మల్లరంగస్థలంలో మీదికి పడద్రోసివేశాడు. కంసుడు మంచమీది నుంచి మల్ల క్రీడారంగ మధ్యమంలో వచ్చి పడి ఎట్టి కదిలిక లేక కట్టెలాగా బిగుసుకొనిపోయాడు. అక్కడి జనులు అబ్బురపడుతూ చూస్తుండగా ఆ దుర్మితి అక్కడకక్కడే మరణించాడు. పద్మపత్రాక్షుడైన శ్రీకృష్ణుడు భుజబల విజృంభణతో కేసరి ఏనుగును ఈడ్చిన విధంగా అతన్ని ఈడ్చినాడు. ఓ పరీక్షత్ మహారాజా! కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, సంభాషణ సమయంలో, భోజన వేళలో, నీరు త్రావే పట్టులో చక్రాయుధుడైన శ్రీకృష్ణుని ద్వేషబుద్ధితోనే దోషబుద్ధితోనో చూచాడు. అయినప్పటికీ అతడు భగవంతుని పొంది ఉత్తమ గతిని అందుకొన్నాడు. ఆ సమయంలో ఒక గొల్ల పిల్లవాడు ప్రభువుని చంపినాడు. ఔరా, ఎంత ఆశ్చర్యం! వీనిని చుట్టుముట్టండి, ఇంకా ఆలస్యం ఎందుకు అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగురుబోతులై కంసుని తోబుట్టువులు న్యగగ్రోధుడు, గుహ్యుడు మొదలైన వారు అనేక విధాలైన యుద్ధ పరికరాలతో కృష్ణుని మీదికి విజృంభించారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి పరిఘ అనే ఆయుధం ధరించి మత్తమాతంగంలాగా ఒక్కొక్కరిని చెండాడి యముని సన్నిధికి పంపినాడు. ఆ సమయంలో చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడగా నారద మహర్షి ఆనందంతో ఆకాశంలో కృష్ణ అని పాటలు పాడుతూ నాట్యం చేశాడు. పరీక్షత్ మహారాజా! బ్రహ్మ, ఈశ్వరుడు మున్నగు వేల్పులు కోకొల్లలుగా పూల జల్లులు కురిపిస్తూ శ్రీకృష్ణుని స్తోత్రం చేశారు. దేవదుందుబులు మ్రోగినాయి. దేవతాంగనలు అనేక విధాలుగా ఆకాశంలో ఆడినారు. అంతటా కంసుడు మొదలగు వారి పత్నులు భర్తల మృతి వల్ల శోకాక్రాంతులై చేతులతో తలలు పాదుకుంటూ కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో తమ తమ మందిరాల నుండి వచ్చారు. వీరశయ్యలందు దీర్ఘ నిద్ర చెందిన తమ పతులను పరిష్వంగం చేసుకుని రమణీయ గద్గద కంఠధ్వనులతో ఏడ్చినారు. వారిలో కంసుని భార్యలు ఇట్లన్నారు: జీవితేశ్వర, గోపాలుడనే మృగేంద్రం కోపంతో వెడలి వచ్చి గజేంద్రుని వంటి నిన్ను హతమార్చింది. నాథ, యదునాథుడనే మారుతం దారుణ వేగంతో వృక్షమును వలె నిన్ను నేలపై వ్రాల్చింది. మహానుభావ, వాసుదేవుడనే సముద్ర జలం చెలియలి కట్టను అతిక్రమించి దివిని వలె నిన్ను ఇప్పుడు ముంచివేసింది.
మహారాజా, దేవకీపుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండ వంటి నిన్ను చెండి వేశాడు. అయ్యో, నీవిలా చనిపోయినప్పటికీ మేము బ్రతుకుతున్నాము. అక్కట మా వలె కఠిన హృదయం కలవారు భూమి మీద ఎక్కడైనా ఉన్నారా? ప్రాణులకు నీవు కీడు చేయగా ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసిన వానికి మేలు కలుగదు, బ్రతుకంతా వ్యర్థమవుతుంది. మహారాజా, గోపాలకృష్ణుని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారిని గురించి పూర్వము నీ సమక్షంలో పండితులు చెప్పలేదా? క్రోధము జడత్వము వీడి గోవిందుని సేవించితే ఎంత బాగుండేది. ఈ మాదిరిగా ఏడుస్తున్న రాచ ఇల్లాండ్రను ఓదార్చి లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైన వారికి పారలౌకిక క్రియలు సల్పేందుకు ఆదేశించాడు. దేవకీ వసుదేవులను చెర విడిపించి బలరామునితో కూడి వారికి నమస్కారాలు చేశాడు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల చెర మాన్పి ఉగ్రసేనునికి పట్టం కట్టుట, తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు తమ కుమారులను చూచి వీరు లోకాలకు ప్రభువులైన దేవతలే కానీ సాధారణ మానవులు కారు అని ఆలోచిస్తూ తమ మనస్సులలో సంశయింపసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్న బలభద్రునితో కూడిన వాడై జనులను సన్మోహింపచేసే మాయాశక్తిని ప్రయోగించి వారి ఎరుకను తొలగిస్తూ వినమ్రుడై ఇట్లన్నాడు. అమ్మా, నాన్న, మమ్ము ప్రసవించినారే కానీ మా బాల్యము, పౌగండము, శైశవం అనే ప్రాయములలో ప్రీతితో ఎత్తుకుంటూ దింపుతూ లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా దైవయోగముచే అది తీరలేదు. తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఏ సమయంలో ఏ విధంగా బుజ్జగింపులు పొందుతూ ఎదుగుతారో అట్టి అదృష్టం మాకిన్నాళ్ళు లేకపోయింది. ధర్మార్థ కామ మోక్షములని పురుషార్థములు సాధించడానికి కారణమైన ఈ శరీరాలకు కర్తలెవరు? జననీ జనకులైన మీరే కదా. 100 ఏండ్లకైనా మీ రుణం తీర్చుకోవడానికి మాకు శక్యం కాదు. సమర్థుడై ఉండి కూడా తన దేహంతో ధనంతో తన తల్లిదండ్రులకు ఎవడు సేవ చెయ్యడో అట్టివాడు కష్టుడు, దుష్టుడు. వాడు చచ్చి పరలోకాన తన మాంసం తానే తింటాడు. ఏ మానవుడు తల్లిదండ్రులను, వయోవృద్ధులను, చిన్నబిడ్డలను, గురువులను, బ్రాహ్మణులను, సాధువులను, ఇల్లాలు మొదలైన వారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక దీనాలాపములాడుతాడో అట్టివాడు ఈ భూమిపై బ్రతికియు చచ్చినవాడే. అంతేకాక జననీ జనకులారా, మీరు మిక్కిలి ఓర్పుగలవారు. మా కారణంగా మిమ్ము కంసుడు చెరసాలలో ఉంచి బాధిస్తూ ఉంటే వాణ్ణి వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలిన వాళ్ళం, క్రూరులం, కపట వేషధారులం. మా లోపాలు సహించి మమ్ములను మన్నించండి. ఈ విధంగా మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలికినాడు. ఆ మాటలకు దేవకీ వసుదేవులు మోహం చెందినారు. వారు తమ పుత్రులను ఒడులలో కూర్చోబెట్టుకున్నారు. గట్టిగా కౌగిలించుకున్నారు. కన్నీళ్లతో వారి శిరస్సులు తడిపారు. ప్రేమాతిశయంతో మాటలు రాక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుణ్ణి తిలకించి ఇలా అన్నాడు. పుణ్యాత్ముడవైన రాజేంద్ర, యయాతి శాపం వల్ల వీరులైనప్పటికీ యాదవులు రాజపీఠం అధిష్ఠించడానికి వీలు కాదు. కాబట్టి ఈ భూమికి నీవే అధిపతిగా ఉండు. మేము నిన్ను సేవిస్తూ ఉంటాం. దేవతలే నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసా వహిస్తారని వేరుగా చెప్పడమెందుకు? వేడుకతో ప్రజాపరిపాలనకు సిద్ధపడు. ఈ విధంగా పలికిన సత్యమందు ఏకాగ్రత గలవాడు, దానములు సల్పడంలో ప్రసిద్ధుడు, అభిమానవంతుడని పొగడ్త కాంచినవాడు, సమరంలో శత్రు సైన్యాలను సంహరించేవాడు, దర్పం లేనివాడు అయిన ఉగ్రసేనుణ్ణి వాసుదేవుడు సంభావించాడు. మధురా నగరానికి రాజును గావించాడు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పూర్వము కంసుడి భయం వల్ల ఇతర దేశాలలో ఘాసి చెందుతున్న తన జ్ఞాతులు చుట్టాలు అయిన యాదవులు
వృష్ణులు, భోజులు, మధువులు, దశార్హులు, కుకురులు, అంధకులు, ఆదిగా కలవారినందరినీ పిలిపించాడు. వారి మనస్సులు సంతసించేటట్లు వారికి ధనాధికం బహుకరించి వారి వారి గృహాలలో నివసించడానికి ఏర్పాట్లు చేశాడు. కరుణారసంతో నిండిన మధుసూదనుని మధురాతి మధురమైన కటాక్ష వీక్షణాలతో మనసులోని భీతి తొలగిన వారి తీయని సల్లాపాలతో వారు మథురా పట్టణంలోని ప్రజలు కలిసిమెలిసి జీవించారు. అనంతరం ఒకనాడు గోవిందుడు బలరామునితో కలిసి నందుని వద్దకు వెళ్ళి ఇట్లా అన్నాడు: జనక, మేము తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు. యశోదాదేవి నీవు మా తల్లిదండ్రులని భావిస్తూ ఉంటిమి. ఇంతకుముందు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంత గారాబంగా పెంచారో నీ మంచితనం వల్ల ఆయా వయస్సుకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంత వారమైనాము. ఇక్కడ మథురా నగరంలో ఉన్న చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడికి రేపల్లెకు మేము వస్తాము. ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతో దయతో మాకు చేసిన ఉపచారాతిశయాలు మేమెక్కడున్నా మా మనస్సు నుండి ఎన్నటికీ మరలిపోవు. ఈ ప్రకారంగా పలికి శ్రీకృష్ణుడు వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటిని నిచ్చి ఆదరంతో కౌగిలించుకొని సాగనంపినాడు. నందుడు అనురాగంతో విలవిలలాడుతూ కన్నీళ్లతో నిండిన కన్నులు కలవాడై గొల్ల పెద్దలతో కలిసి రేపల్లెకు వెళ్ళిపోయాడు. అనంతరం వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర కల తన కుమారులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు. చంద్రవంశజులలో అగ్రగణ్యులై అలరారుతున్న బాలకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖ కమలాల నుండి ఉపనయన మంత్రోపదేశములను గ్రహించిన వారై విప్రులు, రాజులు, ఆదిగా గల జనులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైన వారు దీవన లీయగా ద్విజత్వం, క్షత్రియత్వం అందుకున్నారు. ఉపనయనమైన అనంతరం వసుదేవుడు ధరణీసురులకు దక్షిణలతో కూడా దేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేశాడు. మునుపు రామకృష్ణుల జనన కాలంలో తాను మనస్సుతో సంకల్పం చేసి దానం చేసిన గోవులను ఇప్పుడు ప్రత్యక్షంగా దానమిచ్చాడు. యాచకులకు వారు కోరిన సమస్త వస్తువులు సమర్పించాడు. ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించిన బలరామకృష్ణులు పుడమిలో మనుజులెవ్వరూ కాని గురుకుల వాసం చేసి గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా అని లోకానికి బోధించాలని భావించారు. సమస్తము ఎరిగిన వారైనప్పటికీ, జగద్గురువులైనప్పటికీ, పరిపూర్ణులైనప్పటికీ బలరామకృష్ణులు ఆచార్యుణ్ణి అన్వేషించుతూ బయలుదేరారు. రామకృష్ణులు గొప్ప వైభవములకు కాణాచి అయిన కాశీపట్టణం చేరుకున్నారు. అక్కడ ఉంటున్న అవంతి పట్టణ వాస్తవ్యుడు, సమస్త విద్యలచే విలసిల్లువాడు అయిన సాందీప మహాముని అనే పండితోత్తముని సముచిత రీతి సందర్శించారు. స్వచ్ఛమైన మనస్సుతో, సత్ప్రవర్తనతో, ప్రగాఢమైన భక్తితో ఆయనను సేవించారు. ఆచార్యుడు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. బ్రాహ్మణోత్తముడైన సాందీపని సంతోషిత స్వంతుడై రామకృష్ణులకు 4 వేదములు, శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అను 6 వేదాంగములు, ధనుర్వేదం, తంత్రము, మనువు మున్నగు వారిచే చెప్పబడిన ధర్మశాస్త్రాలు, ఒప్పిదమైన న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, రాజనీతి మొదలైన వాటిని తేట తెల్లంగా బోధించినాడు. పరీక్షత్ మహారాజా, రామకృష్ణులు మిక్కిలి నేర్పరులైనందున 64 కళలను 64 రోజులలో చక్కగా ఒక్కొక్క నాడొక్కొక్క కళవంతున వినికిడి చేతనే నేర్చుకున్నారు. గురువులకే గురువులైన వారు
ఈతడెక్కువ అతడు తక్కువ అనే భేదభావం లేక ప్రకాశించు లోక గురువులు అయిన రామకృష్ణులు సంతోషంతో గురు శిష్యాన్యాయంతో వజ్జయైన సాందీపుని సేవించారు. ఈ విధంగా కృతార్థులైన శిష్యులను చూచి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి సాందీప మహాముని రామకృష్ణులతో ఇట్లా అన్నాడు: నాయనలారా, మా కుమారుడు మునుపు సముద్రంలో ప్రభాసమనే ఘట్టాన స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయాడు. అంతే, మళ్ళీ అగుపించలేదు. దయకు సముద్రం లాంటి వారు, ప్రకాశించే ప్రతాపం గల వారు అయిన మీరు మాకు శిష్యులైనారు కనుక మాకు గురుదక్షిణగా అందరికీ అచ్చెరువు కలుగునట్లుగా మా కుమారుణ్ణి తెచ్చి ఇవ్వండి. ఇది మీ కర్తవ్యంగా గుర్తించండి అన్నాడు. శిష్యులు అత్యంత బలవంతులైతే గురువు విశేష గౌరవంతో కూడిన ఉత్తమ స్థితి నొంది తలెత్తుకొని జీవిస్తాడు. అనింద్య గుణములతో అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీరు శిష్యులై ఉండి గురుని కోరిక నెరవేర్చడం న్యాయం కదా. ఆచార్యుడైన సాందీపుని పలుకులు విని రామకృష్ణులు గురువుగారి కోరిక తీర్చడం కోసం ఎదురులేని రథాన్ని అధిరోహించారు. తత్క్షణం సముద్రుని సమీపానికి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు: ఓ సముద్రుడా, మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుని తెచ్చి మాకు అప్పగించు. బదులు మాట్లాడితే సహింపరాని వేగం కలబి రణరంగ భయంకరాలు అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గురి అవుతావు. రామకృష్ణుల పలుకులు విని సాగరుడిట్లన్నాడు: యదేశ్వరులారా, నా మాటలలో మోసం లవలేశం కూడా లేదు. ప్రభాస తీర్థంలో అందమైన ఆకారం కలవాడు, మంచివాడు అయిన బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా తరంగమొకటి పైకెగసి భయంకర వేగంతో అతన్ని లోనికి కొనిపోయింది. అలా తీసుకొని పోగా మిక్కిలి ఒప్పిదమైన స్వభావం కల ఆ భూసుర కుమారుణ్ణి పంచజనుడనే దైత్యుడు మృంగివేశాడు అంటూ సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణులకు తెలిపినాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖారావం విని పంచజనుడు భయ సందేహాలతో కంపించిపోయాడు. శ్రీకృష్ణుడు సాగర జలంలో ప్రవేశించాడు. అగ్నిజ్వాలలతో సమానములై బంగారు పింజలతో రంగారు బాణాలతో పంచజనుని పడగూల్చి వాని పొట్టను చీల్చినాడు. అచంచల మనస్కుడైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్యతత్పరుడైనాడు. పరీక్షిత్ మహారాజేంద్ర, రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు నక్తంచరుడైన పంచజనుని శరీరం నుంచి జనించిన పాంచజన్య అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. అలసించక బలభద్ర సహితుడై రథమును అధిరోహించి యముని పట్టణానికి వెళ్ళినాడు. అలా వెళ్ళి శ్రీకృష్ణుడు సంయమని అనే పేరుగల ఆ పురాన్ని చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీర ధ్వనితో భీతి గొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోషం విని యమధర్మరాజు వేగురుపడ్డాడు. నా భుజబలాన్ని లెక్క చేయక నా మనస్సుకు క్రోధావేశం కలిగేటట్టు పురం పొంత ఎవడో శంఖం పూరిస్తున్నాడు. వాడు అద్భుతావహమైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు. అలా వచ్చి అంతకుడు బలరామకృష్ణులను నవలోకించాడు. వారు లీలలు నెరపుటకై నరులుగా అవతరించిన నారాయణులని గ్రహించాడు. భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన ఆ పరమాత్మకు నమస్సులు సమర్పించి నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించమని అడిగినాడు. యముని మాటలు విని అచ్యుతుడు ఇట్లా అన్నాడు: పుణ్యశీలుడవైన యమధర్మరాజా, చెబుతాను విను. మా గురుపుత్రునిలో తప్పు కలుగబట్టి దండించడానికై తెప్పించుకున్నావు. అతన్ని ఇప్పుడు మాకు అప్పగించు. మాకతడు కావాలి అన్నాడు. శ్రీకృష్ణుని మాటలు విని యమధర్మరాజు, ఇడుగో వీడే
వీనిని తీసుకుపోండి అని భక్తితో గురుపుత్రుని ఇచ్చివేశాడు. శ్రీకృష్ణుడు దుర్మార్గులను అణిచివేసేవాడు, దున్నపై స్వారీ చేసేవాడు అయిన యముణ్ణి వీడ్కొని గురుకుమారుణ్ణి తోడ్కొని బయలుదేరి వెళ్ళినాడు. ఈ విధంగా యముని వద్ద నుండి పుత్రుని తెచ్చి గురువర్యుడైన సాందీపునికి ఇచ్చి రామకృష్ణులు ఇంకా ఏమి చేయవలేనో సెలవివ్వండి అని అడిగారు. అప్పుడు సాందీప మహాముని వారితో ఇలా అన్నాడు: వీరకుమారులారా, గురువునకు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ యశస్సు దిగంతాలలో ప్రకాశింపచేశారు. ఇంతవరకు ఎవడైనా తన గురువునకు అతడడిగిన ఇటువంటి దక్షిణ దయతో ఈ విధంగా ఇచ్చినవాడున్నాడా? యమసదనానికి వెళ్ళి చచ్చిన పిల్లవానిని తెచ్చి ఇచ్చుట ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లుగాక. ఓ పుణ్యాత్ములారా, నేను ధన్యుడనైనాను అని సాందీప మహాముని వారిని దీవించినాడు. గురువు దగ్గర సెలవు పుచ్చుకొని కృతార్థులై రామకృష్ణులు తేరెక్కి మథురా నగరానికి వెళ్ళి శంఖాన్ని ఒత్తినారు. అప్పుడు ప్రజలు తాము పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందిన చందాన సంతోషించారు. శ్రీకృష్ణుడు గోపకాంతల చెంతకు నుద్ధవుని పంపుట. ఒకనాడు శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఇలా తలపోశాడు: రేపల్లెలోని గొల్లముద్దియలు సదా నా మీదని మనసు లగ్నం చేస్తారు. నా ఆగమనాన్ని ఎదురు చూస్తారు. నా పేరు ఆత్మలో ధ్యానిస్తారు. ప్రణయ పారవస్యంతో తమ రహస్య గృహాలలో అనేక విధాలుగా వగ చెందుతుంటారు. పాపం, వారెంత ధైన్యం పాలవుతున్నారో, నాపై ఎంత కినుక వహించారో, నన్నెంతగా దూషిస్తున్నారో. ఇలా ఆలోచించి నిశ్చితమైన భావాలు కలవాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగినవాడు, వృష్టి వంశస్థులలో ఉత్తముడు, బుద్ధికి గని వంటివాడు, దేవతా గురువైన బృహస్పతితో సమానుడు అయిన ఉద్ధవుణ్ణి పిలిపించి అతనితో శ్రీకృష్ణుడు మెల్లగా ఇట్లా అన్నాడు: ఉద్ధవా, ఇలా రా. ప్రణయమూర్తులైన గోపికలు నా ఆగమనాన్ని ఎదురుచూస్తూ నా మీది వ్యామోహంతో అన్నీ మరిచిపోయి ఎంతగా దుఃఖపడుతున్నారో. నమ్ముకున్న తమ్ము విడవడం ధర్మం కాదని వారంటూ ఉండేవారు. వేగంగా వెళ్ళు. పెచ్చరిల్లుతున్న వియోగమని అగ్నిజ్వాలలతో వారెలా ప్రాణాలు భరించి ఉన్నారో. లోకధర్మాలను దిగవిడిచి నా ఎడ చూపు నిలిపి నా యందు ప్రపత్తి చేసేవారికి నేను లోబడి దయామయ దృష్టులతో వారిని కాపాడుతాను. ఆశ్రయించిన వారిని ఆదుకోవడం నాకు స్వభావ సిద్ధమైన గుణం. కమలముల వంటి కన్నులు గల కాంతలారా, సంశయం మానండి. మిమ్ము వదిలిపెట్టను. బృందావనానికి వస్తాను అని శ్రీకృష్ణుడు వార్త పంపినాడని నీవు రహస్యంగా గోపికలతో చెప్పు అని చిరునవ్వుతో అందమైన అరవిందం వంటి మోముగల గోవిందుడు ఉద్ధవుని చేతిని తన చేతితో పట్టుకొని రసవంతములైన మాటలు పలుకుతూ సాగనంపినాడు. ఉద్ధవుడు రథము నెక్కి అర్కుడు అస్తమించే వేళకు రేపల్లెకు చేరినాడు. అడవులలో మేత మేసి వచ్చే ఆలమందల పాదధూళులు అతని రథాన్ని కప్పివేస్తుండగా ఉద్ధవుడు గోకులం చేరి నందుని మందిరంలో ప్రవేశించాడు. నందుడు ఆనందంతో ఆ పుణ్యాత్ముని ఆలింగనం చేసుకున్నాడు. ఇతడు మా పాలిట గోపాలకృష్ణుడంటూ సాదరంగా పూజించాడు. కోరిక తీరేటట్టు కమ్మని భోజనం పెట్టినాడు. ప్రయాణం వల్ల కలిగిన శ్రమ పోగొట్టినాడు. అతన్ని చూచి ముచ్చటింపాగోరి ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు: నాయనా ఉద్ధవా, నా చెలికాడు వసుదేవునకు క్షేమమే కదా? గర్వాంధుడైన కంసుడు కడతేరిన తరువాత తన కుమారుల సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కదా? అన్నా ఉద్ధవా, అక్కడ అందరూ కుశలమేనా? శ్రీకృష్ణుడు తల్లిదండ్రులమైన మమ్ము సంతోషంతో తలుచుకుంటూ ఉంటాడా? తనకిడమైన గోపకులకును చెలికాండ్రకును ఆలమందలను ఎల్లప్పుడూ స్మరిస్తాడా? ఇక్కడి వనాలను నదులను గూర్చి ముచ్చటిస్తున్నాడా? ఇటు మా రేపల్లెకు వెన్నుడు ఎప్పుడు వస్తాడయ్యా? కందులేని చంద్రుని చందగా అందాలు చిందుతూ కాంతులు వెదజల్లే ఆ కమలాక్షుని ముద్దుల ముఖం
స్వేచ్ఛగా ఆలోకించే అదృష్టం ఈ జన్మలో నాకు లభిస్తుందా? ఈ విధంగా గోపాలవరేణ్యుడైన నందుడు శ్రీకృష్ణుడు మునుపు చేసిన కృత్యములన్నిటినీ పలుమారు చెప్పి బొంగురుబోయిన కంఠంతో మాట్లాడలేక కన్నీటితో కలకబారిన కన్నులు కలవాడై మిన్నకున్నాడు. ఈ విధంగా తన పతి గోపాలకృష్ణుని గుణాలు ఉగ్గడిస్తుండగా యశోద ప్రేమతో పరవశమైన మనసు కలదై చనుమొనల నుండి పాలు జాలువారగా కనుకొనల నుండి కన్నీటి ధారలు కారగా చెలించిపోయింది. మీరు ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులైన మిమ్ము దర్శించడానికి కమలాక్షుడు త్వరలోనే వస్తాడు. మిమ్ము చూచి మీకు శుభములు చేకూరుస్తాడు. చింతించకండి. రామకృష్ణులు సామాన్య మానవుల మోక్షమునకు అధినేత అయిన శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తొలగించుటకై రామకృష్ణుల రూపాలలో భూమి మీద అవతరించాడు. ఏ మానవుడు జ్ఞానవంతుడై ప్రాణప్రయాణ కాలంలో సర్వమునకు ప్రభువైన ఆ భగవంతుని స్మరిస్తాడో అట్టివాడు బ్రహ్మస్వరూపుడై సూర్యుని వలె తేజో విరాజితుడై నిత్యతత్వం పొంది ముక్తి రూపమైన శ్రేయాన్ని చురగొంటాడు. అట్టి నారాయణుడు అన్ని ప్రాణుల యందు ఆత్మగా ఉన్నాడు. కారణవశంగా మనుష్య విగ్రహం గైకొన్న ఆయనపై మీరు మనసులో చేర్చి కొల్చారు. మీరు పరమధన్యులు. కట్టెలలో నిప్పు చొప్పున అతడెప్పుడు సకల ప్రాణులందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, పెండ్లాము, స్నేహితుడు, చుట్టము, విరోధి, ఇష్టుడు, అనిష్టుడు అంటూ ఎవరూ లేరు. జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించుట కొరకై త్రిగుణరహితుడైనను గుణములు ధరించి సృష్టిస్థితి లయాలు అనే లీలలు సాగిస్తూ ఉంటాడు అని పలు విధాల ఉద్ధవుడు శ్రీకృష్ణుని మహిమలు గూర్చి ముచ్చటిస్తూ ఆ రాత్రి గడిపాడు. వేకువనే పెరుగు చిలికే చప్పుళ్ళు విని నిద్రలేచాడు. సంధ్యోపాసనాది నిత్యానుష్ఠానాలు నెరవేర్చుకొని ఒక ఏకాంత స్థలంలో ఉన్నాడు. ఆ సమయంలో గొల్ల చెలువలు అక్కడికి వచ్చారు. వారు పద్మముల వంటి కన్నులు గలవాడును, అందమైన మోము కలవాడును, విశాలమైన వక్షము కలవాడును, పచ్చని పుట్టము కట్టినవాడును, మోకాళ్ల వరకు వ్రేలాడు చేతులు కలవాడును, కమలమాల విభూషితుడును, మెరుగారు కుండలములు దాల్చినవాడును అయిన ఒకానొక పురుష పుంగవుడు మా కృష్ణుని వలె ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని చెప్పుకుంటూ చంద్రవంశస్థుడైన ఉద్ధవుణ్ణి చూచారు. అలా చూచి సిగ్గుతో కూడిన నవ్వులు, చూపులు తమ వదనాలకు సొంపు సంపాదించగా ఆ గోపకాంతలు ఉద్ధవుడితో ఇలా అన్నారు. అయ్యా ఉద్ధవ, మేము నిన్నెరుంగుదుము. నీవు కమలముల వంటి కన్నులు కల శ్రీకృష్ణుని నెచ్చలివి. ఆయన తన క్షేమం తల్లిదండ్రులకు తెలుపకోరి నిన్నిక్కడికి పంపగా ప్రస్ఫుట భక్తితో వచ్చావు. ప్రియుడైన యదుపతి తన జననీ జనకులనైనా మరిచిపోలేదు. ఎంతో నయం. మరి ఈ రేపల్లెలో ఆయనకు సంభావింప తగినవారు మరెవరున్నారో మాకు తెలియదు. సర్వసంగ పరిత్యాగులైన మునిసత్తములు కూడా బంధువులతోడి స్నేహానుబంధం వదులుకోలేరు. మరి శ్రీకృష్ణుడు తన జననీ జనకులకు ప్రియమాచరించడంలో వింత ఏముంది? ఇతరులతో చేసే చెలిమి ఒక ప్రయోజనాన్ని బట్టి ఏర్పడుతుంది. ఆ ప్రయోజనం తీరగానే ఆ స్నేహబంధం కూడా వదిలిపోతుంది. ఆకలి తీరిన పిదప తుమ్మెదలు పూలను విడవడం లేదా అని ఈ ప్రకారంగా గొల్ల చేడియలు పలుకుతుండగా వారిలో ఒక గోపిక శ్రీకృష్ణ చరణధ్యాన పరవశురాలయ్యింది. ఆమె తన సమీపంలో విధివశాన చురుకైన తెలివితేటలు కలది. పూదేనెను క్రోలి మట్టిల్లినట్టిది తన మధుర మంజుల ఝూంకారాస్వనంతో కామకులను కలవరపెట్టునది అయిన ఒక గండు తుమ్మెదను చూచింది. అలా చూచిన ఆ గోపిక తన్ను వేడుకొనుటకై ప్రియుడు పంపిన దూతగా కల్పించుకొని ఉద్ధవునికి అన్యాపదేశంగా తాకునట్లు ఆ భ్రమరంతో ఇట్లంది.
ధూర్తమిత్రుడవైన ఓ మధుప, నీవు మా పాదపద్మాలు స్పృశించవద్దు. మధురాపుర కాంతల స్థన కుంకుమ అంటుకొన్న మా ప్రాణవల్లభుని పుష్పమాలికలోని మకరందం గ్రోలి ఆ కుంకుమ చేత ఎర్రబడిన ముఖం కలవాడవు కదా. నీవు మమ్ము విరాలి భారి ద్రోచి సౌరంగానల శోభన గృహాలలో నిత్యము కులుకుతున్న నిన్ను అతడు మన్నించునేమో కానీ మేము మాత్రం మన్నించం. ఓయి మధుపాయి, ఒక పువ్వులోని మకరందాన్ని పానం చేసి దానిని దిగవిడిచి ఉత్సాహంతో మరొక్క పువ్వును నీవు ఆశ్రయించినట్లే శ్రీకృష్ణుడు తన ఆదర సుధారసాన్ని ఒకసారి మమ్ము గ్రోలనిచ్చి మా అచ్చమైన పచ్చి యౌవనం కొల్లగొని అన్యకాంతాసక్తుడైనాడు. అయ్యయ్యో, అతడు ఉత్తమ శ్లోకుడన్న భూటకపు మాటలు నమ్మి శ్రీ మహాలక్ష్మి అట్టి చంచల చిత్తునకు కైవశమయ్యింది అన్నారు గోపకాంతకులు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ.